హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అర్థమెటిక్‌లోని డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేర్చుకుంటున్నాము. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి ఏదైనా ఒక నంబర్‌ని మనం అప్ టు 11 వరకు ఏ నంబర్‌తోనైనా సరే డివిజిబుల్ చేయగలిగేటట్టు కొన్ని డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఈజీగా ఎలా డివిజిబిలిటీ అనేది పాసిబుల్ అవుతుంది. సో, అది నేర్చుకుంటున్నాము. అయితే ఇందులో ఏంటంటే ఫస్ట్ డివిజిబిలిటీ బై 2. డివిజిబిలిటీ బై 2 అనే దాంట్లో ఏంటంటే దేన్నైనా 2 తోటి డివైడ్ చేయాలి అంటే మనకి చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే ఇచ్చిన నంబర్ ఏదైనా సరే ఈవెన్ నంబర్ అయితే చాలు. సో, ఈవెన్ నంబర్ అంటే సపోజ్ మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ ప్లేస్‌లో 2, 4, 6, 8 అండ్ 0 ఇవి ఉంటే అవి 2తో డివైడ్ చేయబడతాయి. సో, ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 2438 అని ఉందనుకోండి. ఇందులో లాస్ట్‌లో డిజిట్ ఎంత ఉంది? 8 ఉంది. సో, 8 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి మనకి ఇది 2తో డివైడ్ అవుతుంది. అలాగే 567572 అని ఉందనుకోండి. 20 లాస్ట్‌లో 0 ఉంది కాబట్టి ఇది కూడా ఈవెన్ నంబరే అవుతుంది. సో, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఓకే. సో, లాస్ట్‌లో ఈ డిజిట్స్ వచ్చాయి అంటే ఆటోమేటిక్‌గా అది ఈవెన్ నంబర్, అది 2తో డివైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డివిజిబిలిటీ బై 3. ఇది నార్మల్‌గా అందరూ చెప్పేది ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ది గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అయితే గనక అది 3తో డివిజిబిలిటీ పాసిబుల్ అవుతుంది అని చెప్తాం. ఓకే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నంబర్ ఉందనుకుందాం. ఆ నంబర్‌లో 343 అని ఒక నంబర్ ఇచ్చాడు అనుకుందాం. 343 అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే మనకి వాళ్ళు ఏం చెప్తారు? ఇందులో 3 + 4 + 3 ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 + 3 6 + 4 10 అవుతుంది. 10 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో, 3తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇది 3తో డివైడ్ అవ్వదని చెప్తారు. అలానే సపోజ్ 369 ఉందనుకోండి. ఓకే. 369 అనే దాంట్లో మనకి 3 + 6 + 9 ఎంత అవుతుంది? 18 అవుతుంది. 18 అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా? సో, 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నంబర్ 3తో ఎగ్జాక్ట్‌గా డివైడ్ అవుతుందని చెప్తాం. అయితే దీనికి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇందులో మనకి పెద్ద నంబర్ ఉందనుకోండి, యాడ్ చేయాలంటే కష్టమైపోద్ది కదా! సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 డిజిట్ నంబర్ ఉందనుకోండి. 361253 ఇలా 6 డిజిట్ నంబర్ ఉందనుకోండి. ఇదంతా యాడ్ చేసేసరికి టైం పట్టేస్తది. ఓకే. సో, అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే మనం దీన్ని సింపుల్‌గా సాల్వ్ చేయడానికి ఈక్వల్ నైన్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసేసుకోండి. ఓకే. ఈక్వల్ నైన్స్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 + 6 9 అవుతుంది. అంటే ఇంక వీటిని యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ రెండిటిని కలిపి పక్కన పెట్టేసేయండి. ఓకే. నెక్స్ట్ 9 అయ్యడానికి అవకాశం ఏముంది? ఇక్కడ 5 ఉంది. 5 + 3 8, 8 + 1 అంటే 5 + 3 + 8 ఇది 9 అయిపోతుంది. ఇంకా మిగిలిందేంటి? ఓన్లీ 2. ఇది ఒక్కదాన్నే కన్సిడర్ చేయండి. ఆ 2 అనేది 3తో డివిజిబుల్ అయితే మనకి 3తో డివైడ్ అవుతున్నట్టే లెక్క. లేదు అవ్వట్లేదంటే అవ్వట్లేదని. ఓకే. అంటే ఈక్వల్ టు నైన్స్ చేసుకోవాలి. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా యాడ్ చేశారనుకోండి. యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? సో, దీన్ని యాడ్ చేసి చూస్తే ఎంత అవుతుందో చూద్దాం. సో, ఓకే. 3 + 6 + 1 + 2 + 5 + 3 యాడ్ చేయండి. 3 + 6 9, 9 + 1 10 + 2 12, 12 + 5 17, 17 + 3 20. సో, 20 అనేది 3తో డివిజిబిలిటీ కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా అవ్వదు కదా! అవ్వదు కాబట్టి ఈ వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అవ్వదు అని చెప్పేస్తాం. అంటే ఇదంతా యాడ్ చేసుకునే బదులు సో, 3 + 6 9. సో, 9 పక్కన పెట్టేసేయండి. అలాగే 1 + 5 + 3 9 ఇది కూడా పక్కన పెట్టేసేయండి. ఓన్లీ మిగిలిపోయిన వాల్యూ ఏదైతే ఉందో దాన్నే 3తో డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. అంటే 2 ఉంది. 2 అనేది డివిజన్ అవ్వదు 3 తోటి. కాబట్టి 3తో డివిజన్ అవ్వదని చెప్పేస్తాం. ఓకే.
సో 3తో డివిజన్ అవ్వడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఓకే. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అప్ టు 9 వరకు తీసుకున్నాం. ఓకే. సో 9 వరకు తీసుకున్న తర్వాత ఈ 9 వరకు ఉన్న వాల్యూస్ అంటే ఈ వాల్యూ మొత్తం ఒకటే నంబర్ అయితే ఓకే. ఈ వాల్యూ మొత్తం ఒకటే నంబర్ అయితే 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగాడు అనుకోండి. మనం ఏం చేస్తాం? సో 1 + 2 + 3 + 4 అని అప్ టు 9 వరకు మొత్తం అన్నీ యాడ్ చేసేస్తాం. సో యాడ్ చేసిన తర్వాత ఓకే. యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్‌ని బట్టి మనకి 3తో డివిజన్ అవుతుందా లేదా అనేది చెప్తాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? అలా కాకుండా 9 అయ్యేయి ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇది డైరెక్ట్ 9 కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేస్తాం. ఓకే. అలాగే 8 + 1 సో 8 + 1 ఇది 9 కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ 7 + 2 7 + 2 ఓకే. నెక్స్ట్ 3 + 6 ఇది కూడా 9 అవుతుంది. అండ్ 4 + 5 9 అవుతుంది. ఇంకేమైనా మిగిలాయా? ఇంకేం మిగలలేదు. అంటే ఇది కంపల్సరీ అన్ని 9s ఉన్నాయి కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా చెప్పేయచ్చు. ఇంకా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ డివిజిబుల్ బై 4 డివిజిబుల్ బై 4 అనేది చూద్దాం. సో డివిజిబుల్ బై 4 అనే దానికి సింపుల్ లాజిక్ ఏంటంటే మనకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4 అయితే అది ఇంకా డివిజిబుల్ బై 4 అయినట్టే. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 624 ఇది డివిజిబుల్ బై 4 అవుతుందా లేదా అనేది అనుకున్నాం అనుకోండి. ఇందులో ఏంటంటే డివిజిబుల్ బై 4 అయినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్‌ని చెక్ చేయండి. ఇది డివిజిబుల్ బై 4 అయితే ఆటోమేటిక్‌గా మొత్తం 624 అనేది కూడా డివిజిబుల్ బై 4 అవుతుంది. ఓకే. సో డివిజిబుల్ బై 4 అంటే ఇప్పుడు 24 అనేది 4లో క్యాన్సిల్ అవుతుందా లేదా? 4 × 6 4 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్‌గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 624 అనేది కూడా ఎగ్జాక్ట్‌గా క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7388 అన్నాను అనుకోండి. ఇది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా? లాస్ట్ 2 డిజిట్స్ చూడండి. 88 ఉంది. 88 అనేది 4 22 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్‌గా మనకి ఇది కూడా 4తో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓన్లీ మనం చూసుకోవాల్సింది లాస్ట్ 2 డిజిట్. లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకుంటే అది 4తో డివిజిబుల్ అయితే అయినట్టే. సపోజ్ డైరెక్ట్‌గా చెక్ చేసేద్దాం. 4 అనేది ఇందులో 7లో 1 టైమ్ ఇంకా 3 ఉంది 33 8 టైమ్స్ 32 1 ఉంది 4 టైమ్స్ 16 ఇంకా 2 ఉంది 28 7 ఓకే. సో అంటే ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది. సో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 4 అనేది డివిజిబుల్ అవ్వాలి అంటే మనకి రూల్స్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా మిగిలిందేంటి? 5 చూద్దాం. సో 5 అనేది మనకు ఆల్రెడీ తెలుసు. 5 అనే దానికి లాస్ట్ డిజిట్ లాస్ట్ ఒక్క డిజిట్ మాత్రం ఉంటే 0 ఉండాలి లేకపోతే 5 ఉండాలి. ఓకే. సపోజ్ 10 ఉందనుకోండి. 10లో లాస్ట్ డిజిట్ 0. సో 10 అనేది 5తో డివిజన్ అవుతుంది. 25 ఉందనుకోండి. లాస్ట్ డిజిట్ 5. ఓకే. సో కంపల్సరీ 5 తోటి డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూద్దాం. ఓకే. 6235 అని ఉందనుకోండి. 6235లో లాస్ట్ డిజిట్ 5 కాబట్టి కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. సో అలానే 7320 అనుకోండి. 7320లో లాస్ట్ డిజిట్ 0 కాబట్టి కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఒక 5, 0 ఉంటే చాలు. ఇంకా దేనితో అయినా సరే మనం ఇంకా లాస్ట్ ఏ డిజిట్ ఉన్నా సరే డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ 5 అండ్ 0 ఉంటే చాలు. అది 5తో డివిజిబుల్ అయినట్టే. ఓకే. నెక్స్ట్ 6కి చూద్దాం. ఓకే. డివిజిబిలిటీ రూల్ ఫర్ 6 చెక్ చేసామనుకోండి. 6కి ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ 2తోని 3తోని కూడా అంటే నెంబర్ ఇచ్చిన నెంబరు 2 అండ్ 3తో రెండిటితోని డివిజిబుల్ అయితే అది కంపల్సరీ 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 526 ఉందనుకోండి.
526 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అటువంటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం 2తో చెక్ చేస్తాం. 2తో చెక్ చేసినప్పుడు ఇది ఈవెన్ నంబర్ కాబట్టి 2తో డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. అంతవరకు మనకు తెలుసు. నెక్స్ట్ 3తో చెక్ చేయాలంటే ఏమని చెప్పాము? మనకి 3తో అయితే అన్ని నంబర్స్ అన్ని డిజిట్స్ యాడ్ చేయాలి. లేదా సింపుల్‌గా ఏం చెప్పాను? మనకి 9 అయ్యేటట్టుగా చూసుకోండి. ఓకే. 9 అయ్యేటట్టుగా అంటే 5 + 2 చేసినా అవ్వదు. 2 + 6 చేసినా అవ్వదు. బట్ ఇదేమవుతుంది 6 + 2 8 అవుతుంది. ఈ 5లో ఒక 1 తీసుకొచ్చి యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇంకా ఎంత ఉంటుంది ఇందులో 4 ఉంటుంది. 4 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది 6తో కూడా డివిజిబుల్ అవ్వదు. అదే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. 5 27 అని ఉందనుకోండి. ఓకే. 527 చెక్ చేయండి. 527 కూడా యాక్చువల్‌గా 2తోనే డివిజిబుల్ అవ్వదిది. ఓకే. 2తోనే డివిజిబుల్ అవ్వదు కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఓకే. 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంకొక నంబర్ ఏదైనా తీసుకొని చెక్ చేశారనుకోండి 6తో డివిజిబుల్ అయ్యేటట్టు. సో 6తో డివిజిబుల్ అవ్వడానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 720 అనే ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి. 720లో 0 ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ 2తో డివిజిబుల్ అవుతుంది. బట్ 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయండి. మనం యాడ్ చేయమని చెప్పాను కదా! యాడ్ చేసే బదులు ఏం చేస్తున్నాను 9 అవుతుందో లేదో చెక్ చేసేస్తున్నాను. 7 + 2 9 ఇంకా మిగిలిందేంటి 0. 0 కాబట్టి అది కంపల్సరీ మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే 3తో కూడా డివిజిబుల్ అవుతుంది 3. ఓకే. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ 720 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకున్న రూల్ ఏంటి 2 అండ్ 3తో డివిజిబుల్ అయితే చాలు అది 6తో డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్. 7కి డివిజిబిలిటీ రూల్ వచ్చేసి మ్యాక్సిమం ఏంటంటే అసలు 7కి డివిజిబిలిటీ రూల్ లేదు. డైరెక్ట్‌గా డివైడ్ చేసేస్తే వచ్చిన ఆన్సర్ మాత్రమే అని చెప్తాం కదా! చాలా చోట్ల అలానే చెప్తారు. అయితే ఏంటంటే 7కి కూడా ఒక నంబర్ అనేది పెద్దదయ్యే కొలది మనకు ఒక చిన్న డివిజిబిలిటీ రూల్ అనేది ఉంది. సో అదొకటి నేర్చుకుందాం. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఒక 49 ఉందనుకోండి. దీన్ని డైరెక్ట్‌గా 7తో డివిజిబిలిటీ చేస్తే 7తో అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుంది. 7 2 సారీ 7 7 మనకి 49. అయితే ఇక్కడ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. నెంబర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 7తో డివిజిబుల్ అయ్యేటట్టుగా ఒక నంబర్ వచ్చేసి 658 తీసుకున్నాం అనుకోండి. 658 ఓకే. 658 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేస్తాం ఫస్ట్ 7తో డైరెక్ట్‌గా డివిజన్ చేసేస్తాం. 7తో డివిజన్ చేసేస్తే మనకి 7తో 7 9 టైమ్స్ ఇంకా 2 ఉంటుంది 28 క్యాన్సిల్ అయిపోతుంది. ఈజీగానే తెలుస్తుంది. ఓకే. బట్ ఇదే పెద్ద నెంబర్ ఉన్నప్పుడు చేయడం కష్టమవుతుంది. సపోజ్ దీనికి ఒకసారి చేసి చూద్దాం. ఆ రూల్ ఎలాగ మనకి యూజ్ అవుతుందా లేదా అనేది. ఓకే. ఆ రూల్‌లో ఏంటంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా! 2 డిజిట్స్ రాసేయండి. ఏంటది 65 మైనస్ థర్డ్ డిజిట్ ఉంది కదా! థర్డ్ డిజిట్‌ని 2తో డివిజన్ చేయండి. 2తో మల్టిప్లై చేయండి. 2 × 8 ఈ రిజల్ట్ కనుక వచ్చిన రిజల్ట్ 7తో డివిజన్ అయితే అది 7తో డివిజన్ అయితున్నట్టే లెక్క. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 65 మైనస్ 16 ఎంత అవుతుంది 49. సో 49 అనేది 7తో ఎగ్జాక్ట్‌గా డివిజన్ అవుతుంది. సపోజ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఏమైనా చెక్ చేసుకున్నాం అనుకోండి. సో వాల్యూస్ ఏమైనా చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2401 అని ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 2401 ఇది ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఇది 7తో డివిజన్ అవుతుందా లేదా? మనమైతే ఎలా చెక్ చేస్తాం 7 తోటి 7 × 3 21 ఓకే. ఇంకా 30 ఉంది. 7 × 4 28 ఇంకా 2 ఉంది. సో 7 × 3 21 అంటే 7 తోటి డివిజన్ అవుతుంది. బట్ ఈ రూల్ ప్రకారం చేద్దాం. ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ 3 డిజిట్ కాబట్టి ఒకసారి సరిపోయింది. ఇక్కడ 2 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే 240 అంటే 3 డిజిట్స్ తీసుకోండి. ఓకే.
240 మైనస్ 1 ఇంటూ 2 అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ని 2 తోటి మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 240 మైనస్ 2 కదా, 238. ఇక్కడ మీరు 7తో చేసేయగలిగితే చేసేయచ్చు, లేదు అంటే దీన్ని కూడా చేయాలి అనుకుంటే ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎలాగో ఒకసారి చూడండి. సో లాస్ట్ 23 ఉంది కదా, 23 మైనస్ 2 ఇంటూ 8 16 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 7తో డివిజిబుల్ అవుతుంది కదా, సో ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో బాగా పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఇలా 1 బై 1 చేసుకుంటూ కూడా మీరు సింప్లిఫై అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ తగ్గించుకుంటూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 8 తోటి చూద్దాం. నెక్స్ట్ 8 డివిజిబిలిటీ రూల్ చూస్తే, సో 8 తోటి డివిజిబిలిటీ ఏంటంటే మనం 4 తోటి ఏమని చెప్పుకున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే కనుక అది నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే 8 తోటి డివిజిబిలిటీ అంటే యాక్చువల్గా ఏంటంటే మనం 2ని ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే, ఈ 2 క్యూబ్గా రాసుకున్నప్పుడు ఇక్కడ పైన ఎంత ఉంది? 3. కాబట్టి మనకి 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3 డిజిట్స్ అవి మనకి 8తో డివిజిబుల్ అయితే కనుక ఆటోమేటిక్గా నంబర్ అనేది కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో 8తో డివిజిబుల్ అయ్యేటట్టుగా సపోజ్ ఒక నంబర్ ఏదైనా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 63512 ఇలా ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, 63512 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మొత్తం అంతా చెక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఏం చేస్తారు, ఈ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతున్నాయో లేదో చూడండి. 3 డిజిట్స్ చూస్తే 8 ఇంటూ 6 48, ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. ఓకే, 32. 8 ఇంటూ 4 32. సో ఇది మనకి 64 టైమ్స్. ఓకే, 64 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అంతా కూడా మనకి 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 78088 అనే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఈ నెంబర్ మొత్తంలో కూడా ఈ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఎంత అవుతుంది చూడండి, 011 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, 78088 అనేది కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9 డివిజిబిలిటీ. 9 డివిజిబిలిటీ కూడా యాక్చువల్గా ఏమని చెప్తారు, మనకి 3 డివిజిబిలిటీ లానే ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నంబర్ యాడ్ చేసేస్తే ఆ సమ్ అనేది 9తో డివిజిబుల్ అయితే డివిజిబుల్ అయినట్టే అని చెప్తారు. సో దానికోసం మనం ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ యూజ్ చేస్తూ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 936819 అనేది ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఈ నెంబర్ని మనం 9తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 + 3 12, 12 + 6 18, 18 + 8 26, 26 + 1 27, 27 + 9 36 అని మనం చేసుకోవాలి. అంతా చేసే బదులు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ 9 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ 9 ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, 8 + 1 9 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 3 + 6 9 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే టోటల్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, అన్నీ 9s వచ్చేసాయి. అన్నీ 9s వచ్చాయంటే ఆటోమేటిక్గా అది 9తో డివిజిబుల్ అవుతున్నట్టే. 9 కంటే ఇంకా వేరే నెంబర్ ఏదైనా మిగిలితే అది డివిజిబిలిటీ రూల్లో 9 తోటి డివిజిబుల్ అవ్వట్లేదని చెప్పేయచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 863 175 అనుకోండి. ఓకే, ఇది 9తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం చెప్పాలి. సపోజ్ ఒకసారి చూడండి, 9తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. యాడ్ చేస్తే వేరే పెద్దది అయిపోతుంది. 3 + 6 9 క్యాన్సిల్ చేసేస్తాం. 8 + 1 9 క్యాన్సిల్ చేసేస్తాం. ఇంకెంత ఉంది, 7 + 5. 7 + 5 అనేది ఎంత, 7 అనేది దీంట్లోంచి 2 తీసుకొచ్చి యాడ్ చేసేస్తే 9 అయిపోతుంది. కాబట్టి దాన్ని తీసేస్తే మిగిలేది 3 ఉంటుంది. 3 అనేది 9లో క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే 9 కంటే చిన్న వాల్యూ 3 అనేది. మనకి ఇక్కడ 9 వస్తేనే క్యాన్సిల్ అయినట్టు. ఓకే, సో 3 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి 9తో డివిజిబుల్ అవ్వదు.
ఓకే. ఇంకా మిగిలింది 10. 10 అనే దానికి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కదా! లాస్ట్‌లో 0 ఉంటే చాలు. 10 అనే దానికి లాస్ట్ డిజిట్ అనేది 0 అవ్వాలి. ఇదొక్కటే రూల్. నెక్స్ట్ మిగిలింది 11. సో, 11కి ఏమని చెప్తాము? మనకి ఏదైనా ఒక నంబర్ ఉందంటే సపోజ్ 93618 అని ఉందనుకోండి. ఇందులో ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ యాడ్ చేసుకోవాలి. 2 సేమ్ వచ్చాయనుకోండి. 2 సేమ్ వస్తే యాక్చువల్‌గా ఏంటంటే 2 మైనస్ చేయండి. 0 వస్తే మనకి 11తో క్యాన్సిల్ అవుతుందంట. అంటే మైనస్ చేయక పని లేదు. ఎందుకంటే ఈక్వల్ వస్తే ఆటోమేటిక్‌గా అది 11తో క్యాన్సిల్ అవుతున్నట్టే. ఓకే. సో, ఈవెన్ ప్లేసెస్ సపోజ్ ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ చూసుకుంటే ఆడ్ ప్లేసెస్ 9, 6, 8. సో, 9 + 6 + 8 ఎంత అవుతుంది? 9 + 6 15. 15 + 8 23. ఓకే. 23 తర్వాత వచ్చిన వాల్యూ 3 + 1. 3 + 1 4. -4 ఎంత వస్తుంది? 23 - 4. ఓకే. మనకొచ్చే వాల్యూ ఇది ఈక్వల్ అవ్వట్లేదు. ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి మనకి డివిజిబిలిటీ రూల్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే 11 అనేది డివిజిబుల్ అవ్వదు. ఓకే. సో, ఈక్వల్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ 23 - 4 చేసినా మనకి ఎంత వస్తుంది? 19 వస్తుంది. 19 అనేది డివిజిబుల్ బై 11 అయితే కాదు. కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవ్వదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1331 అనేది ఒక నంబర్ ఉందనుకోండి. ఇది 11 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలనుకోండి. సపోజ్ 1 + 3 4. ఓకే. ఈక్వల్ టు ఇది 3 + 1 4. ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ ఈక్వల్ అయింది. వాల్యూ 0 అయిపోతుంది మైనస్ చేస్తే. ఈక్వల్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా 11 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నంబర్ ఏదైనా చూసామనుకోండి. సో, 1 3 4 3 2 1 ఇలా ఒక నంబర్ ఉందనుకోండి. ఓకే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్ యాడ్ చేసి చూడండి. 1 + 3, 1 + 4 5, 5 + 2 7. ఓకే. అలాగే 3 + 3 + 1. సో, ఇది కూడా 7 అవుతుంది. ఈక్వల్ కాబట్టి ఎగ్జాక్ట్‌గా 11 తోటి డివిజన్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకే. సో, ఇది 11 వరకు డివిజిబిలిటీ రూల్స్. మిగిలిన డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఆటోమేటిక్‌గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఓకే. సో, ఇది అర్థమెటిక్‌లో ఫస్ట్ వీడియో డివిజిబిలిటీ రూల్ తోటి స్టార్ట్ చేసాము. ఓకే. ఈ వీడియోస్ కనుక మీకు అర్థమవుతున్నాయి ఓకే అనుకుంటే గనక పర్వాలేదు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.